వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే ఎవరైనా సరే జాయిన్ అయినా సరే వాసుదేవన్ గారు వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళ యొక్క దాన్ని వినియోగించుకొని పార్టీకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికి అవ్వచ్చు. కానీ ఏదైనా సరే వచ్చిన వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు పరిమితి అయిపోయింది. ఆ రాజకీయాలకి పరిమితితో సంబంధం లేదు యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడున్న తరుణంలో ఎక్కువగా అన్ని పార్టీలు కూడా చాలా వరకు వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఎవరైతే మరి యూత్ జనరేషన్ ఉన్నటువంటి ఎక్కువ యంగ్ జనరేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి సీట్లు కేటాయించడం, వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ తరుణంలో వాళ్ళ యొక్క వాళ్ళ అనుభవాలను పార్టీకి వినియోగించుకోవడానికి కొంతమేరకు ఆహ్వానిస్తూ ఉన్నారు. కొన్ని ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి గారు వస్తారని, హర్ష్ కుమార్ గారు వస్తారని, హర్ష్ కుమార్ గారు కూడా త్వరలో జాయిన్ అవుతారని, అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కొంతమంది యంగ్ లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, మళ్ళీ టీడీపీ నుంచి కూడా, జనసేన పార్టీ నుంచి కూడా వలసలు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీలో భారీ ఎత్తున చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అవి కూడా రేపొద్దున ఉగాది తర్వాత చాలా వరకు కూడా జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి కూడా అధికారం పార్టీ ఏదైతే అధికారంలో మేము ఉన్నామని వాళ్ళు అనుకుంటూ ఉన్నారో అధికార పార్టీ నుంచి కూడా, అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు యొక్క టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు వాసుదేవన్ గారు, అందులో తప్పే ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితిలో మరి నిన్న ఢిల్లీలో మనకి మరి బీజేపీ పార్టీ 27 సంవత్సరాల యొక్క కళని నెరవేర్చింది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ పార్టీ అక్కడ జెండా పాతిందని బాగా ఎలివేషను, బాగా సంబరాలు చేసుకున్నారు సార్. ఓకే, అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాబల్యాన్ని, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలనే ఒక విధానంతో, వ్యూహంతో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ వాళ్ళే. అదే బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని పెంచి పోషించి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు తెలుసు ఎవరిని ఎప్పుడు నొక్కాలి, ఎవరిని ఎప్పుడు పైకి తీసుకురావాలి, వాళ్ళని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ ఢిల్లీలో బీజేపీ గెలవటం మీకు నష్టమా, తెలుగుదేశానికి నష్టమా, జనసేనకి నష్టమా? సార్ ఢిల్లీలో ఎవడు గెలిస్తే మాకు గేరు సార్. మాకు గెలిస్తే మాకు నష్టం లేదు, లాభం లేదు, ఏమీ లేదు. మేమనేది ఏంటంటే వాసుదేవన్ గారు, అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మన ఆంధ్రప్రదేశ్కి చిన్న కంపారిజన్ అంటే చిన్న లింక్ ఉందండి. ఎందుకు లింక్ ఉందని చెప్తా ఉన్నానంటే, అక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి మహారాష్ట్రలో ఎలాగైతే అక్కడ పాగా వేసిందో బీజేపీ, ఎలాగైతే అక్కడ బాల్ ఠాక్రే గారిని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆ పార్టీని రెండిట్లుగా చీల్చేసి అన్నాడి బీజేపీ ఎలాగైతే పాగా వేసిందో, ఎలాగైతే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీని కైవసం చేసుకుందో, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ని పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో అడ్డం పెట్టుకొని, అటు టీడీపీని ఇటు ఎవరిలో అడ్డం పెట్టుకొని, లేకపోతే మన సాంప్రదాయ ఓటు ఏదైతే ఉందో, మనకి జనాలు ఎలాగో ఓట్లు వేయరు కాబట్టి, మనం జనాలు వేసిన ఓట్లతో మనం గెలం కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని వెళ్ళిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలన్నీ మన వశమైపోతే రేపు రాబోయే కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది నడుస్తూ ఉంది.